జూనియర్ జూనియర్ ఏంటి సీనియర్? చెట్లకు నీళ్ళు పోయమన్నాను కదా, పోసావా? అది కాదు సీనియర్, వర్షం వచ్చేలా ఉంది. మీరు చూడండి, చినుకులు కూడా పడుతున్నాయి. రాణి వస్తాయి నీకండి, గొడుగు పట్టుకొని పోయొచ్చు కదా. యూజ్లెస్ ఫెలో. నా కర్మరాను, నా సీనియర్ గా తగలేడు సచ్చావు. I have to ask my dad. రిహర్సల్స్ అయిన తర్వాత అడుగు మీ డాడీని. డాన్స్ చేస్తావా? చేస్తావా? చేస్తుందంటరా, రాసుకోండి పేరు. ఓకే, హ్యావ్ ఎ కోక్. Thanks. बुद्धन नहीं को? What is this? See my hand shivering. What do you think of yourself? कुछ भी कर सकते हो क्या? Shock लो कोटी. This is too much. చూసావా 5 నిమిషాల ముందు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏమన్నావు? రండి, పోదామండి, వస్తానండి, పర్మిషన్ అండి, ఇదండి అదండి అని ఎంత ఫార్మల్ గా మాట్లాడావు. ఇప్పుడు చూడు, చెడా మెడా పడా అని ఎలా తిట్టేస్తున్నావు. ఫ్రెండ్స్ అంటే ఇలాగ ఉండాలి, మరి ఇలాగే ఉండేప్పటి నుంచి. జూనియర్ వెంటనే చెట్లకు నీళ్ళు పోయి. ఈ స్థలం అనాథ పిల్లల కోసం ఆశ్రమం కట్టడానికి ఉంచాను. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను ఇవ్వను. చంపేస్తాం నిన్ను. దాపుదాం. ఎంతమంది ఉన్నారో చూడు. ఆఫ్టర్ ఆల్ 8 మంది అమ్మా. దాపుదాం. 8 మంది అయినా ఎమ్మెల్యే మనుషులు. వాడు ఎమ్మెల్యే అంటే ఇక్కడ స్టూడెంట్. చెయ్యి పడితే ఓ ఆంధ్ర కదిలొస్తుంది. టోటల్ హాస్టల్ మొత్తం వచ్చేస్తుంది మనం చిటికేస్తే. మరి చిటికే అక్కడికి వెళ్ళేస్తాం. ధన దాపదం. కోర్టుకు పోతాడట. కోర్టుకు పోతాడంట. ఏంద్రా చూపు? అరే కొట్టావు బే. అవును బే. వాళ్ళందరికీ వేరే వేరే పనులుంటాయి. నీ వెనకాల ఎలా వస్తారు? రారు. అర్థమైంది. అదేంటి ధన ఇలా బిహేవ్ చేస్తున్నాడు? మీరు ఏదేదో చెప్పారు. ధన తెలిసి చేసినా తెలియక చేసినా కరెక్టే చేస్తాడు, చూస్తుండు. హలో కమిషనర్ ఆఫీసర్. yes రాంగ్ నంబర్. హలో, నేను మళ్ళీ ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎమ్మెల్యే గోవిందరాజ్ మనుషులు. రాంగ్ నంబర్. yes కమిషనర్ ఆఫీస్. సార్ అది ఏంటి? ఏం కావాలి? మీరేం ఫికర్ చేయకండి, నేను చూసుకుంటా. గొంతు చించుకుంటే మీరే చీరేయండి. పోలీసు వాళ్ళ కేస గడ్డి నేనేస్తా. ఇక మనకి ఎదురెవడన్నా? ఎవరు నువ్వు? గడ్డి వేసేవాడి డాడీని. కమాన్. నువ్వు కమాన్ అంటే రానికి ఇది ఓపెనింగ్ అనుకుంటా, ఇది క్లోజింగ్. నేను రాను రా బా. ఏం బిక్కుంటా బిక్కపో. హోమ్ మినిస్టర్ నిన్ను సస్పెండ్ చేస్తా బిడ్డ అనుకుంటా నేను. అమ్మా అమ్మా, మా బావ హోమ్ మినిస్టర్. ఆయనకు తెలిసిందంటే మీ ఆఫీస్ తుమ్ము తులిపేస్తాడు. లాభం లేదు, అందుకే ఇక్కడ పెట్టా ప్రోగ్రామ్. ప్రోగ్రామా? డబుల్ మీనింగ్. సీఎం సస్పెండ్ చేపిస్తాను. సార్ సార్ అలా నాకు వద్దు సార్. మీ పోలీసు వాళ్ళు ఉంచుకోరు సార్. రాజుగారు నేను వచ్చేసా. ఇక మీకు నిశ్చింత. కమిషనర్. ఏంటది? యాంటిసిపేటరీ బెయిల్. ఎవరికి? ఆయనకి. ఆయన అంటే? సార్ సార్ నన్నే. ఆహా, మీ ఆయన ఎమ్మెల్యే గోవిందరాజు గారండి. వాడా? గూండా గారు. యూస్లెస్ ఫెలో. మీరు వస్తారని వారికి తెలియదు అనుకుంటా. రన్నింగ్ జీపు నుంచి పారిపోయాడు. లుచ్చాగాడు, ఇడియట్. వాడు దొరకగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, వచ్చి తీసుకెళ్ళండి. ఏంటండి మంచిగా అడిగితే మర్యాద లేకుండా కళ్ళెదురు మనిషిని పెట్టుకుని లేడంటారేంటి? 5 and 6 నీకు కనిపిస్తున్నాడా? ధర్మరాజు సార్. నీకు? ఎమ్మెల్యే గారా? వీడా కనపడలేదు సార్. రౌడీస్ మీకు? లేదు. మా వాళ్ళకెవరికి కనిపించిన ఎమ్మెల్యే మీకెలా కనిపిస్తున్నాడు? విడ్డూరం కాకపోతేను. చూసారా, వాళ్ళకే అర్థమైంది, మీకు అర్థం కాలేదు. నా వెనక 1000 పవర్స్ ఉంటాయి. ఒక్కొక్కటిగా చెప్పు. హ్యూమన్ రైట్స్. ఇంకా? అప్పీల్ చేస్తా. ఎవరు మాట్లాడుతున్నారు? కనిపించట్లేదే. ధర్మరాజు సార్. లాయర్ కూడా కనిపించట్లేదు సార్. కోర్టులో కలుద్దాం. బ్యాటింగ్ ఇంకా చిన్నది లేదా? ఆ చిన్నదే, నువ్వు కళ్ళు జడితి.
ఏంటి సీనియర్ ప్రాబ్లం ఏంటి? మరి లేకపోతే నేను వేసిన వాళ్ళు మళ్ళీ నాకే రిటర్న్ వేస్తావు. ఇలా అయితే గేమ్ ఎప్పుడైపోతుంది? సెన్స్లెస్ గేమ్ అసలు. రే స్టీవ్, తమరు ఎలాంటి సీనియర్? రెడీదేనా? సీనియర్ ఏంటి జూనియర్? మీరు అడిగారు కదా అందుకే తెచ్చా. నీ పొయ్యి మంట, నేను తెమ్మంది కుండరా, మట్టి ఉండ కాదు బండ. ఇప్పుడు ఏమైంది సీనియర్? నువ్వు తెచ్చిన కుండకు నీళ్ళు ఎక్కడ పోయాలి? ఒకవేళ పైన పగలు కొట్టి పోతామంటే కింది నుంచి పోతాయి. నాన్ సెన్స్. ఏమయ్యా బండి స్పీడ్ గా వస్తుంది కదా, ఆగచ్చు కదా. నీ కారుకు బ్రేకులు ఉన్నాయి, నాకున్నాయా? కళ్ళద్దాలు వేసుకొని వస్తారు పెద్ద మనిషిలాగా. మెంటల్ గళ్ళ ఉన్నాడే. వీళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఏమిటి? ఫ్రెండ్షిప్ కాదు బాబాయ్, ఫండ్ రైజింగ్ కోసం ప్రాక్టీస్. చూడమ్మా, నువ్వు ఎన్నైనా చెప్పు, అనుభవం ఉన్నవాడిగా కాదు చేసిన వాడిగా చెప్తున్నాను. ఈ కుర్రాళ్ళు ఉన్నారే, అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి రకరకాల వేషాలు వేస్తారు. ఎవడ అమ్మాయికుడో ఎవడ అమ్మాయికుడో టెస్ట్ చేస్తే గానీ తేలదు. అది చూసే దాన్ని బట్టి కాదండి, ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వెవడివి? అప్పుడే మర్చిపోయారా? ప్రిన్సిపల్ ఆఫీస్ లో కలిసాం కదా. లక్ష్మి చెప్పు. అవును, ఇతను ధన అని నా ఫ్రెండ్. అవును బాబాయ్. బాబాయ్, మన మనసులో పొల్యూషన్ ఉందనుకోండి, యథవేషాలు వేసే టైప్ అనుకోండి, ఎదుటి వాళ్ళందరూ పరమ నీచంగా కనపడతారు. అదే 24 గంటలు మనిషిలో మంచితనం మాత్రమే చూసే టైప్ అనుకోండి, ప్రతి వ్యక్తి కంటికి బుద్ధుడిలా కనపడతాడు. ఇప్పుడు నా కంటికి మీరు పర్ఫెక్ట్ జెంటిల్మెన్, సిన్సియర్ ఆఫీసర్, చాలా మంచి మనిషిలా కనపడుతున్నారు. ఇప్పుడు మీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? ఆల్మోస్ట్ అలాగే అనిపిస్తుంది, మంచివాడివే అనిపిస్తుంది. కరెక్ట్. అనిపించటమే కాదండి, అతను నిలువునా మంచివాడే. నమస్కారం అండి. నువ్వు చల్లగా ఉండాలి బాబు. నాకు కాదండి, తనకి చెప్పాలి. డాడీకి ఫోన్ చేసింది నువ్వే కదా? కానీ ఎందుకు చేశాను? నీ మనసు తెలుసుకుని, నీ బిహేవియర్ గమనించి, నీ అందాన్ని 1 minute సార్, నీ అందాన్ని గౌరవించి, నీ క్యారెక్టర్ పరిశీలించి, నువ్వే ఎంత పర్ఫెక్ట్ అయితే నేను కనిపించిన మీ ఫాదర్ ఎంత పర్ఫెక్ట్ అని అనుకుని, ఆ పోయిన కమిషనర్ లాగా ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసేవాడు కాకుండా రిపోర్ట్ రాసేవాడని ఫిక్స్ అయి ఫీల్ అయి ఫోన్ చేశాను. ఏమయ్యా నువ్వు ఏది స్ట్రైట్ గా చెప్పా, ఇలా వస్తున్నావేమిటి? అలవాటు అయిపోయింది సార్, మార్చుకో. ట్రై చేస్తా. వెళ్ళొస్తాం బాబు. వస్తాం బాబు. మీరేం కంగారు పడకండి, ప్రోగ్రామ్ నేను స్పీడప్ చేస్తా, ఫటాఫటా అయిపోద్ది. హలో, అది కాదు, ఇప్పుడు నేను ఇంటికి వస్తున్నానే, అర్థం చేసుకోవు. అది కాదు మీ ఆవిడ. నిన్ను కాదే. హలో, పోనీ టాపిక్ లో టాపిక్ కలిపేసి ధనాన్ని అందాన్ని తన తెలివితో బాగా పొగిడాడు. తను నిజంగా అందంగా ఉంది కాబట్టే పొగిడాను. నిన్నెప్పుడైనా పొగిడానా? సిగరెట్ తీరా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా తన అందగత్తారా. ఆహా, నువ్వు లవ్ చేస్తున్నావు కాబట్టి అబద్ధం చెప్పాలి, నేనెందుకు చెప్పాలమ్మా? అవును, ఏంట్రా అటు తిరిగి కనుకొడుతున్నావు? ధనలక్ష్మి, అబద్ధం చెప్తున్నా, నేను కనుకోవట్లేదు. మన సండే ప్రోగ్రామ్ ఉందా లేదా? సండే ఏంటి? మేమందరం సరదాగా బయటకు వెళ్తున్నావు, నువ్వు వస్తావా? నో, సండే డాడీ ఇంట్లో ఉంటారు. పోనీ ఆయన కూడా రమ్మను. ఆయనకి ఇలాంటివన్నీ నచ్చవు. అంటే ఫ్రెండ్షిప్ కంటే పేరెంట్స్ ముఖ్యమా? ఆఫ్ కోర్స్, ఫ్రెండ్షిప్ ఇస్ ఫర్ ఫన్. హలో, పేరెంట్స్ గురించి గొప్పగా చెప్పావు ఓకే, కానీ ఫ్రెండ్షిప్ అలా తీసి పడేస్తావేంటి? ఫ్రెండ్షిప్ అంత గొప్పదా? చూపిస్తే పోలా? లక్ష్మి, రెడీ అయ్యావా లేదా? ఈ లలిత కింద కనుక కాఫీ పెట్టమని చెప్పాను, వెళ్ళి గేదెకి పాలు పితుకుతోందో ఏమో. నువ్వు చాలా మారిపోయావు. నువ్వు అస్సలు మారలేదురా, మెంటల్ గా ఫిజికల్ గాను. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్. ఏమ్మా కాలేజీకా దింపమంటావా? వద్దులే, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటేనే బెటర్. ఏమ్మా కొత్త డ్రెస్ లా ఉంది? అవును డాడీ, మీకు ఇష్టమైన కలర్ అని. బాగుందా? యా. బాయ్ డాడ్. ఈ ఊరొచ్చాక లక్ష్మిలో చాలా మార్పు వచ్చింది. నువ్వు మారవరా? మీ నాన్నను చూసేనా లైఫ్ మీద టెన్షన్ పడడం నేర్చుకోరా. వాళ్ళు అడిగింది ఏదో కళ్ళు మూసుకొని వాళ్ళ చేతుల్లో పెడితే నీ ఉద్యోగం ఏదో నీ చేతుల్లో పడుతుంది కదరా. సార్, చేతులు తడపమని కాళ్ళు కడగమని టాప్ టు బాటమ్ క్వాలిఫికేషన్ ఉన్నవాడిని ఊరికే టెన్షన్ పెట్టకండి. చా, నువ్వు పడ్డ టెన్షన్ చాలు గానీ ఆ టీ తాగు. టీయా? ఎవరికి కావాలి మీ బోడీ టీ? నా దగ్గర ఇన్ని టీలు ఉన్నాయి. నాకున్న ఫిజికల్ పర్సనాలిటీ, చదువులో ఎలిజిబిలిటీ, సైట్ అస్సలు లేని విజిబిలిటీ, ఏదైనా సాధించే ఎబిలిటీ, పని చెప్తే అర్థం చేసుకునే క్లారిటీ, అది చేయటంలో వెరైటీ. సూపర్. పొగిడితే లొంగని స్టెబిలిటీ, ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసే క్రియేటివిటీ, పంక్చువాలిటీ, ప్రొఫెషనాలిటీ, ఇవన్నీ చూపించి ఒక సెపరేట్ ఐడెంటిటీ పొంది సొసైటీలో హ్యూమిలిటీ ఉన్న సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నాను గురువా. నీకున్న యాక్టివిటీకి పోలీస్ అవడం కన్నా రైటర్ అవడం బెటర్ రా. అది కాదు గురుగారు, పోలీస్ అవటం నా డ్రీమ్ సార్. రోడ్డు మీద జనం మధ్యలో మీ రక్షణ కోసం మేము ఉన్నామని అనుకుని నడుస్తూ ఉంటుంటే ఆ హీరోయిజమే వేరండి. అసలు మీకు తెలీదు, దీనికి ముందు నేను మిలిటరీకే ప్లాన్ వేశాను. అంతుందా? కానీ అమ్మలేని వాడిని, నాన్నకొక్కండి.
ఆయన చాలా మంచోడు. ఇల్లు వదలాలంటే బెంగ, నా వల్ల కాలేదండి. ఏంటి సార్ లేచిపోయారు? ఎమోషన్ ఏమైనా ఎక్కువైందా? నీ మొహం పోలీస్ కమిషనర్ లేగో. ధర్మరాజు సార్, ఈ ఏరియాలో రౌడీలు గుండాలు ఫైల్స్ తీయండి. ఈ ఏరియాలో గుండాలు రౌడీలు ఎవరు లేరు సార్. గుండాలు రౌడీలు ఎవరు లేరు సార్. ఏమయ్యారు? ఫైల్ క్లోజ్ చేసిమన్నారు సార్. ఎవరు? పొలిటికల్ ప్రెషర్ సార్. నీకు జీతం ఇచ్చేదెవరు? గవర్నమెంట్ ట్రెజరీ సార్. ఎవరి కోసం ఈ జాబు? పబ్లిక్ కోసం సార్. మధ్యలో ఈ పొలిటీషియన్స్ ఎవరు? అంతకు ముందు గుండాలు సార్. ఆ ఫైల్స్ అన్ని ప్రిపేర్ చేసి వెంటనే డీజీపీ ఆఫీసుకి పంపించండి. రేపు ఈవినింగ్ కల్లా 1 hour లో. 1 hour. ఆహా, ఏం స్పీడు. ముక్కలుగా ముఖ్యమైన విషయాలు అన్నీ చెప్పేశారు. అవును, ఆయన హైట్ ఎంత? 6 feet. ఇక్కడ 2 అంగుళాలు ఎక్కువ. ఆ డ్రెస్లో ఆయనకన్నా నేనే బాగుంటాను కదా. ఊహించుకో, నో అబ్జెక్షన్. సెలక్షన్ ఎప్పుడు? చిన్న సజెషన్ చెప్పు. గెట్ అవుట్. నీకెంత ధైర్యం ఉంటే బయట వాళ్ళని తీసుకొచ్చి కొట్టిస్తారా? ఎక్కడికి పోతావే? ఏంటంటే వాళ్ళు ఎవరు కుడుతున్నారు చూడరా. అన్నన్నాడు ఏం చేద్దాం పదండ్రా. నా ఫ్రెండ్ ఎందుకు కొట్టారా? నీ ఫ్రెండ్ రోజు మా చెల్లిని కాలేజ్కి వెళ్తుంటే గుట్లు అప్పగించి వస్తున్నాడు. వాడు అలా చూడడం చూశాడు. నీకెలా తెలుసు? నా చెల్లి చెప్పింది. అయితే నీ చెల్లి చూడబట్టేగా నా వాడు చూశాడని తెలిసిందే. నీ చెల్లి నా ఫ్రెండ్ ఎందుకు చూసిందిరా? ఏంటి నీ ఏరియా నడిచిపోతున్నావా? నీ ఏరియా ఎదురా మోంజో మార్కెట్. పోనీ అక్కడికి రానా? ఎప్పుడో నువ్వు చెప్పురా, టైం చెప్పు, నాకు ఏం ప్రాబ్లం లేదు. 5 గంటలకి. 5 కాదు 4:30కే వస్తా, ఓకేనా? జూనియర్ వాళ్ళు వస్తారంటావా? ఏంట్రా మామ? అయ్యో పురుగుల్లో వస్తున్నారు. నిన్ను నమ్ముకొని వస్తే నువ్వు పడిపోతున్నావు ఏంట్రా? ఏంట్రా ఇది? ఇప్పుడు ఎలా వెళ్దాం? ఆ తాళాలు తీసుకుని అది తీయాలంటే వాళ్ళని కొట్టాలి. ఇంతమందిని మనమా? లేకపోతే చచ్చిపోతాం.
అందరిని కొట్టేశాం. ఇంతమందిని కొట్టే ధైర్యం మనకి ఎక్కడి నుంచి వచ్చిందనా? తప్పించుకోలేమని భయంతో వచ్చిందిరా ఎదవా. ఏం జరిగింది ఇక్కడ? ఫైట్ సార్. ఎందుకు జరిగింది? వాళ్ళ బ్యాచ్ వచ్చి మా వాడిని కొట్టారు. ఎందుకయ్యా అని సాఫ్ట్ గా అడిగితే, ఏంట్రా పుడింగ్ నీ ఏరియా అని రెచ్చిపోతున్నావా, మా ఏరియాకి వచ్చి కొట్టు అని ఛాలెంజ్ చేశారు సార్. వచ్చాం, కొట్టాం. అంత పెద్ద మగాడివా? పెద్ద చిన్న తెలియదు కానీ మగాడినే సార్. అయినా నేను ఇప్పుడు కొట్టిన వాళ్ళందరూ వెదవాలి సార్. వాడు వెదవైతే నువ్వు అఫెన్స్ చేస్తావా? ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేసుకోండి, మా దగ్గర తీసుకురాబాక నేను మీరేగా చెప్పింది. ఈయనే చెప్పారు సార్. అది అప్పుడు, ఇది ఇప్పుడు. సార్ ఆ రోజు అనాథాశ్రమం గొడవలో ఎమ్మెల్యే గోవిందరాజ్ ఇన్వాల్వ్ అయ్యాడని తెలిసినప్పుడు అది పెద్ద మ్యాటర్, దానికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలని మీకు ఫోన్ చేశాను కదా సార్. ఓహో, నువ్వేనా అది? మరి మీ మీద కాన్ఫిడెన్స్ ఉండబట్టేగా నేను మీకు ఫోన్ చేసింది. ఏ ప్రాబ్లం ఏ పద్ధతిలో సాల్వ్ చేయాలో ఆ ప్రాబ్లం ఆ పద్ధతిలోనే సాల్వ్ చేయాలి కదా సార్. ఏ ప్రాబ్లం నాకు అర్థం కాలేదే. సార్కి అర్థమైంది. మేము వెళ్ళొచ్చా సార్? పదరా పద పద. నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. మీలాగే పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను. వస్తాను సార్. హలో వైఫ్. ఇడియట్. వాడు రౌడీ అని తెలిసి ఎందుకు వదిలేసావు? ఇప్పటిదాకా వాడు రౌడీ కాదు, ఇక మనం ఏదైనా చేస్తేనే రౌడీ అవుతాడు. ఆయన ఈ రోజు జరిగిన గొడవలో వాడి తప్ప అసలు లేదంటాను నేను. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? అరే శర్మ, ఎవడైతే కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూస్తారో వాడు అసలు తప్పు చేసే ఛాన్సే లేదు. సర్లేవయ్యా, నేను మంచివాడంటే నువ్వు చెడ్డవాడంటావు, నేను చెడ్డవాడంటే నువ్వు మంచివాడంటావు. ఇది మామూలే కదా. వాడి పేరేంటి? నేను ధనా ఫ్రెండ్. నీ ధనా లేడా? ఉన్నాడమ్మా, పిలుస్తాను. వదులు వదులు వదులు. ఎందుకు వదలాలి? అనుమతి లేకుండా నా రూమ్ లోకి రావడం మొదటి తప్పు, నా షర్ట్ వేసుకోవడం రెండో తప్పు. కాదురా, ఎవరో ఒక అమ్మాయి వచ్చింది. ఎవరో అమ్మాయి కాదు, నా ఫ్రెండ్ లక్ష్మి. తప్పు తప్పు తప్పు. ఇంటికి వచ్చిన అమ్మాయిని ఫ్రెండ్ అనకూడదు, లవరు అనాలి. ఏంటన్నా మళ్ళీ మొదలెట్టావు? పెళ్లి పెళ్లి పెళ్లి. ఆపరా, ఒప్పుకోరా, నీకు ఏజ్ వచ్చేసింది. పైగా ఆ అమ్మాయిని చూడరా, ఆ కళ్ళు చూడరా, క్యాడ్బరీ శాడ్ లో అమ్మాయి లాగుంది. ఆ వెంట్రుకలు చూడరా, శిక్షాం ప్యాడ్ లో అమ్మాయి లాగుంది. టోటల్ గా బాడీ చూడరా, మార్కో షో ప్యాడ్ లో అమ్మాయి లాగుంది. ఓహో, ఇన్నాళ్ళు యాడ్స్ ఎందుకే చూస్తున్నావు అనమాట. ఎందుకు చూస్తే నీకు ఎందుకు కానివ్వ. పైగా ఆ పేరు చూడరా, నీ పేరు ధన, అమ్మాయి పేరు లక్ష్మి, రెండింటిని కలుపు ధనలక్ష్మి. ఎలా ఉంది లింక్? ఈ లింక్ వెళ్ళి వాళ్ళ నాన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్తాం. ఓకే. అవునా, ముఖ్యంగా అటుంది గద్ద ముక్కులాగా. పైగా పెదాలు కూడా ఎండిపోయిన దొండపళ్ళలో ఉన్నాయి. పైగా నడకలో కూడా కొంచెం గుంటుతనం ఉంటుంది. బట్టలు వేసుకో, నేను పరిచయం చేస్తారా. లక్ష్మి, డాడీ. నమస్తే. హలో. హాయ్. ఎంతసేపు వెయిట్ చేయాలి మీకోసం? రండి లోపలికి వెళ్ళండి. ఇక చాలు చాలు, తలనట్టు వెళ్ళండి వెళ్ళండి. ఎంతసేపు వెయిట్ చేయాలరా? మటన్ భయ్యా ఇట్నే దేర్ సే వెయిట్ కర్ రే ఆప్కే లియే. చల్ చల్ చల్. నానా తినేటప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం చిరాకు. మర్చిపోయాను. తొందరగా బిర్యానీ రెడీ చేయండి, ఆకలి చంపేస్తుంది. అక్కడ ఎవరు లేరు.